హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ విత్ అజయ్ విత్ ఏఐ టెక్నాలజీ. మీకు హిస్టరీ అంటే బోరింగ్ డేట్స్, రాజుల పేర్లు, యుద్ధాలు అని అనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్. ఈరోజు మనం మన ఏఐ టైమ్ మషీన్తో మానవుల కథని, మన మూలాలని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. రెడీయా? లెట్స్ గో. చాలామందికి అనిపిస్తుంది హిస్టరీ అంటే ఏదో డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, కింగ్స్ పేర్లు చదవాలి అని. బట్ ద రియల్ స్టోరీ ఈజ్ సంథింగ్ ఎల్స్. హిస్టరీ ఈజ్ లైక్ అ డిటెక్టివ్ స్టోరీ. మనం షెర్లాక్ హోమ్స్ లాగా క్లూజ్ని కలెక్ట్ చేసి పాస్ట్లో ఏం జరిగిందో కనిపెట్టాలి. సో ఈరోజు మనం ఆ డిటెక్టివ్స్గా మారిపోదాం. మన ఈ డిటెక్టివ్ వర్క్లో ద వెరీ ఫస్ట్ క్లూ ఇస్ ఇన్ ద వర్డ్ హిస్టరీ ఇట్ సెల్ఫ్. ఇది హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది, అంటే ఇన్క్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ అని అర్థం. సో హిస్టరీ అంటే కేవలం జరిగిపోయినవి చదవడం కాదు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ప్రశ్నించడం. లెట్స్ స్టార్ట్ దట్ ఇన్వెస్టిగేషన్. మన ఈ హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్లో బేసికలీ రెండు రకాల క్లూస్ ఉంటాయి. ఆన్ వన్ హ్యాండ్ ఆర్కియాలజీ అంటే మాటలు చెప్పని సాక్ష్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి మనుషులు వాడిన స్టోన్ టూల్స్, వాళ్ళ ఫాసిల్స్, వాళ్ళు యూస్ చేసిన పాట్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ టెక్స్చువల్ రికార్డ్స్ అంటే వాళ్ళు రాసిన మాటలు, బుక్స్, ఇన్స్క్రిప్షన్స్ ఆన్ రాక్స్, ఇలాంటివి. ఈ రెండింటిని కలిపి మనం గతాన్ని ఒక పజిల్ లాగా సాల్వ్ చేస్తాం. ఈ ఇన్వెస్టిగేషన్లో టైంని 3 స్టేజెస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ప్రీ హిస్టరీ, ఇప్పుడు రైటింగ్ సిస్టమే లేని కాలం, అన్ని క్లూస్ ఆర్కియాలజీ నుంచి మాత్రమే వస్తాయి. సెకండ్ ప్రోటో హిస్టరీ, రైటింగ్ ఉంది కానీ మనం ఇంకా దాన్ని డిసైఫర్ చేయలేకపోయాము, అది ఒక సీక్రెట్ లాంగ్వేజ్ లాగా ఉంది. అండ్ ఫైనలీ హిస్టరీ, ఎక్కడైతే మనకు రిటర్న్ రికార్డ్స్ దొరికి మనం వాటిని చదవగలుగుతున్నామో ఆ కాలం. ఆల్రైట్, థియరీ చాలు, ఇప్పుడు అసలు ప్రయాణం మొదలు. మన ఏఐ టైమ్ మషీన్లో ఈ భూమి పుట్టినప్పటికి వెళ్ళిపోదాం. అండ్ దాట్స్ అబౌట్ 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్. సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, దిస్ జర్నీ ఈస్ గోయింగ్ టు బి మైండ్ బ్లోయింగ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ చూస్తుంటే భూమి కథ ఎంత పెద్దదో, ఎంత విశాలమైనదో అర్థమవుతుంది కదా. ఈ పెద్ద కథలో మనం సీనోజాయిక్ ఎరా అనే చాప్టర్ మీద ఫోకస్ చేద్దాం. దీనినే ఏజ్ ఆఫ్ మ్యామల్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ ఎరాలోనే మ్యామల్స్ అంటే క్షీరదాలు డామినెంట్ అయ్యి. ఈ సీనోజాయిక్ ఎరాలో మనం కథ క్లైమాక్స్కి దగ్గరలో ఉన్న 2 ఎపాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్లీస్టోసిన్, ద గ్రేట్ ఐస్ ఏజ్. ప్రపంచమంతా మంచుతో కప్పేసిన ఈ టైంలోనే మానవుల కథ మొదలైంది. ద సెకండ్ వన్ ఈజ్ హోలోసీన్, అంటే మంచు కరిగిపోయి మనం ఇప్పుడు జీవిస్తున్న ప్రపంచం. సో వీఆర్ లివింగ్ ఇన్ ద హోలోసీన్ ఎపాక్. ఈ టైం ట్రావెల్లో కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే మనకు ఒక మ్యాప్ కావాలి కదా. ఈ బీసీ అండ్ ఏడీ అనేవే ఆ మ్యాప్ లాంటివి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడీ అంటే ఎన్నో డొమినీ. ఇప్పుడు బీసీఈ అండ్ సిఈ అని కూడా వాడుతున్నారు. పేర్లు వేరైనా పర్పస్ ఒకటే, కాలాన్ని ఆర్గనైజ్ చేసుకొని మన ఇన్వెస్టిగేషన్ని పర్ఫెక్ట్లీ ప్లాన్ చేయాలి. ఓకే, మన టైం మెషీన్ ఇప్పుడు మానవుల కథ మొదలైన చోటుకు చేరుకుంది, ఆఫ్రికా. దీనినే క్రేడల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే మానవ జాతి ఉయ్యాల అని ఎందుకంటారో తెలుసా? సింపుల్, బికాస్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. మన అందరి రూట్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ మన స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్లో 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. వీళ్లే మానవుల పరిణామ క్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్. ఆస్ట్రలోపెథికస్ నుంచి మనం అంటే హోమోసేపియన్స్గా ఎలా ఇవాల్వ్ అయ్యామో ఈ 4 కథ ద్వారా మనం తెలుసుకుందాం. మన ఫస్ట్ క్యారెక్టర్ ఆస్ట్రాలోపిథెకస్ అంటే సదర్న్ ఏప్. వీళ్ళు ఆఫ్రికాలో మాత్రమే దొరికిన మన ఎర్లియస్ట్ యాన్సెస్టర్స్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం 2 కాళ్ళ మీద నిలబడి నడిచారు. దిస్ బైపీడియలిజం వాజ్ అ హ్యూజ్ గేమ్ చేంజర్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్. నెక్స్ట్ క్యారెక్టర్ హోమో హ్యాబిలిస్, ద హ్యాండీ మ్యాన్. వీళ్ళ పేర్లో నుండి వీళ్ళ సూపర్ పవర్. హ్యాబిలిస్ అంటే స్కిల్ఫుల్ ఆర్ ఎబిలిటీ ఉన్నవాడు. ఈ ఎబిలిటీ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ టు మేక్ అండ్ యూజ్ స్టోన్ టూల్స్. ఈ చిన్న రై మానవుల చరిత్రనే మార్చేసింది. Our third hero, Homo erectus, the upright man. నిటారుగా నిడిచే మనిషి. వీళ్ళు 2 మైండ్ బ్లోయింగ్ థింగ్స్ చేశారు. నంబర్ 1, నిప్పుని కనిపెట్టడం. Fire gave them light, warmth and protection. And number 2, వీళ్ళు ఫస్ట్ టైం ఆఫ్రికా బార్డర్ దాటి ప్రపంచం అంతా ట్రావెల్ చేశారు. They were the first world travelers. ఇంకా ఫైనల్ క్యారెక్టర్ హోమో సేపియన్స్, ద వైజ్ మ్యాన్. అండ్ హూ ఇస్ దాట్? ఇట్స్ అస్, మనమే. మన ప్రత్యేకత ఏంటంటే మన బ్రెయిన్. ఈ పవర్ఫుల్ బ్రెయిన్తోనే మనం కాంప్లెక్స్ లాంగ్వేజెస్ క్రియేట్ చేసాం. ఆర్ట్, మ్యూజిక్, కల్చర్, ఎవ్రీథింగ్ వీ సీ అరౌండ్ అస్ వీ క్రియేటెడ్. ఈ ఎవల్యూషన్ అంతా చూసాం కదా, బట్ అసలు సీక్రెట్ ఎక్కడుంది? ఇట్స్ ఆల్ ఇన్ ద బ్రెయిన్ సైజ్. చూడండి,
ఆస్ట్రలోపిథెకస్ దగ్గర ఒక చిన్న ఆరెంజ్ ఎంత ఉన్న మెదడు హోమోసాపియన్స్ వచ్చేసరికి ఒక పెద్ద కోకోనట్ అంత అయింది. ఈ బ్రెయిన్ ఎవల్యూషనే టూల్స్ని, ఫైర్ని, లాంగ్వేజ్ని, బేసిక్గా మన మోడర్న్ వరల్డ్ని క్రియేట్ చేసింది. ఓకే, ఇప్పుడు మన టైం మషీన్ ఇస్ టర్నింగ్. మన నెక్స్ట్ డెస్టినేషన్ మన మాతృభూమి భారతదేశం. ఈ విశాల దేశంలో మన యాన్సెస్టర్స్ ఏం అడుగుజాడలు వదిలారో ఆ సీక్రెట్స్ని ఇప్పుడు మనం అన్కవర్ చేద్దాం. మన ఇండియాలో ఫస్ట్ క్లూజ్ శివాలిక్ హిల్స్లో రామోపిథెకస్ అనే హామినిడ్ స్కల్ ఫ్రాగ్మెంట్స్ రూపంలో దొరికాయి. కానీ ద బిగ్గెస్ట్ ఎవిడెన్స్, ఒక బ్లాక్ బస్టర్ క్లూ మధ్యప్రదేశ్లో నర్మదా వ్యాలీలో దొరికింది. అక్కడ హత్నోరా అనే ప్లేస్లో ఆల్మోస్ట్ అ కంప్లీట్ హోమో ఎరెక్టస్ స్కల్ బయటపడింది. ఇట్ వాజ్ అ మ్యాసివ్ డిస్కవరీ. ఈ అమేజింగ్ స్కిల్కి నర్మదామన్ అని పేరు పెట్టారు. దీన్ని 1982లో అరుణ్ సోనాకియా అనే జియాలజిస్ట్ కనుగొన్నారు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఫర్దర్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ పుర్రె ఒక 30-year-old ఉమెన్ది. సో టెక్నికలీ ఇట్ షుడ్ బి నర్మదా ఉమెన్. అండ్ ద సర్చ్ డిడ్ంట్ స్టాప్ దేర్. 1863లో చెన్నై దగ్గర పల్లవరంలో ఇండియాలో ఫస్ట్ పాలియోలిథిక్ హ్యాండ్ఎక్స్ దొరికింది. అండ్ యాజ్ రీసెంట్లీ యాజ్ 2001 తమిళనాడులో ఒదాయ్ అనే చోట ఒక పసిపిల్లాడి కంప్లీట్ ఫాసిలైజ్ స్కాల్ కూడా కనుగొన్నారు. ఈ క్లూస్ అన్నీ చెప్తున్నాయి ఏంటంటే మన పూర్వీకులు ఈ దేశం నలుమూలలా ఉండేవారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలిసాయని. ఇట్స్ బికాజ్ అవర్ రియల్ లైఫ్ డిటెక్టివ్స్, గతాన్ని తవ్వి తీసిన గొప్ప ఆర్కియాలజిస్ట్స్. ఇప్పుడు ఇండియన్ ఆర్కియాలజీకి ఫౌండేషన్ వేసిన ఇద్దరు పయోనీర్స్ని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ మీట్ రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీహిస్టరీ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయనే పల్లవరంలో ఆ మొదటి హ్యాండ్ యాక్స్ని కనిపెట్టింది. ఈయన పేరుని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న మెమరీ ట్రిక్. ఆయన పేరులో ఫుట్ ఉంది కదా, జస్ట్ ఇమాజిన్ హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ఇండియా ఆన్ హిస్ ఫుట్ అండ్ ఫౌండ్ ద హ్యాండ్ యాక్స్ విత్ హిస్ హ్యాండ్. ఫుట్ ఫుట్ హ్యాండ్ యాక్స్. Next, the great Alexander Cunningham. Viruni, father of Indian archaeology antaru, because he was the first Director General of the Archaeological Survey of India, the ASI. Mana history ni oka systematic ga, oka paddhati prakaram study cheyadam start chesindi ee ayina. He laid the foundation for everything we know today. So what an incredible time travel journey. Let's quickly recap. Manam em నేర్చుకున్నాం. History ante dates kaadu, it's a detective investigation. We saw how humans evolved from apes to wise men, Homo sapiens in Africa. And most importantly, we saw that India was a huge part of this story, with clues like Narmada woman proving it. సో ద ఫైనల్ క్వశ్చన్ ఈస్, మనం ఇప్పుడు నడుస్తున్న ఈ నెలలోనే రైట్ అండర్ అవర్ ఫీట్ ఇంకా ఎన్ని అద్భుతమైన రహస్యాలు, ఎన్ని కథలు దాగి ఉన్నాయో. ఈ అన్వేషణ ఇక్కడితో ఆగదు. మీరేమనుకుంటున్నారు? డూ లెట్ మీ నో. Subscribe and like for more videos with Ajay and AKA Diffusion.